सबसे पहले सुंदर नृत्य हम सबके सामने लेकर के आ रहे हैं कुमारियाँ। तो हम सभी गणेश, विघ्न विनाशक गणेश का नृत्य लेकर के आ रहे हैं। ताम दिगि दिगि ता दित दित तै दित तै त तरि त त ता हम त ता नुत किण्ण किण्ण तरि तोंगा त्रिकुड तोंगा नंदिर किटतक नंदिर किटतक नंदिर किटतक धीम दाम नुत किण्ण किण्ण तरि त्रिकुड त तोंगा ता हम दिक तम दिक किटतक दिक कि ताम द ताम द्रिक्कुड तोंगा दिक्कुम दरि दिक्किट किट दरि दिक्कित तोंगा हरि दुरि गजमुख विघ्न विनायक 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 सुरनुत हरसुत गणपति जय जय सुरनुत हरसुत गणपति जय जय झक्किटनुतरिकुझं जे जे झक्किटनुतरिकुझं जे जे झक्किटनुतरिकुझं किण्णं तदिक्कु 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 देवर गणपति तोंगुड तोंगा दिक्कि तक्क देवर गणपति तोंगुड तोंगा दिक्कि तक्क चेतु मुनि स्तुति दिक्किट किट तरि दिक्कित तोंगा चेतु मुनि स्तुति दिक्किट किट तरि दिक्कित तोंगा गणपति कौत्वं कनुगु शुभांगं गणपति कौत्वं कनुगु शुभांगं त्रिगृतां त्रिगृते ताक्कुदि कुतत् किण्णं तों किटकिटतकदीनं तं दिक्किटतक दिक्कितां ते तद्धिं दण्णत्त धिम्द दण्णां धिम्द दद्धिं 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 दण्णां धिम्द तकदिन तों तकदिन ता అందరి ముందు మన ప్రియమైనటువంటి సోదరులు అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ విచ్చేయబోతున్నారు. అందరికీ స్వాగతం ఈ జన్మయేవో వ్రతం ఓం శాంతి శాశ్వతం ఓం శాంతి. జ్ఞానామృతం మనందరి ముందు మన రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారు ఏ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ తెలంగాణ arrived, so please I request each and everyone to be seated. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు సోదరులు మినిస్టర్ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, సంతోష్ దీది గారు, మళ్ళీ కుల్దీప్ అక్కయ్య గారు అందరూ కూడా విశేషంగా లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మనందరం కూడా మన ఆత్మ జ్యోతిని వెలిగించుకుంటూ ఎదురుగా వెలుగుతున్నటువంటి జ్యోతిని మనందరం కూడా చూస్తూ మన యొక్క హర్ష ధ్వనిని మనం వ్యక్తపరుద్దాం. కర్తాల ధ్వనులతో మీ అందరూ మీ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచగలరు. शुभ संकल्पों के दीप जलाएं अपने अपने मन में,
जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण। అందరూ మీ మీ మొబైల్ లైట్స్ ని టార్చ్ ని ఆన్ చేసి చూపించండి. బాల్కనీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మీ మీ మొబైల్ లో టార్చ్ ని వెలిగించి శాంతి సరోవరం యొక్క 20 సంవత్సరాల జన్మదిన ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఈ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి అందరికీ కూడా ఎంతో ఆనందంగా అనుభవం అవుతుంది. ఐ రిక్వెస్ట్ బ్రదర్ మీకే మృత్యుంజయ్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మౌంట్ ఆబూ రాజస్థాన్, బ్రదర్ మృత్యుంజయ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లీజ్ గివ్ యువర్ అడ్రస్. మృత్యుంజయ్ అన్నయ్య గారు సీనియర్ మోస్ట్ బ్రదర్ ఫ్రమ్ మౌంట్ ఆబూ మనందరి ముందు వారి యొక్క గ్రీటింగ్స్ ని ఈ సందర్భంగా అందించవలసిందిగా కోరుతున్నాను. ओम शांति। अभी हमारे प्यारे मुख्यमंत्री जी, बिलीवेड ऑनरेबल चीफ मिनिस्टर ए रेवंत रेड्डी जी का सम्मान हो रहा है, फेलिसिटेशंस हो रहे हैं। हमारे नए चीफ मिनिस्टर, इनको बाबा के घर से आशीर्वाद मिल रहा है, फेलिसिटेशंस किए जा रहे हैं। पहली बार फर्स्ट टाइम ही हैज कम टू ब्रह्मा कुमारी शांति सरोवर आफ्टर बिकमिंग चीफ मिनिस्टर, इसलिए आपका बहुत बहुत स्वागत है। राता श्रीधर बाबू जी, मिनिस्टर फॉर आईटी, राता तिरुमल नागेश्वर राव जी, तुम्मल नागेश्वर राव जी, एग्रीकल्चर मिनिस्टर हम सबके समक्ष आए हैं। प्रकाश गौड़ एमएलए भी हमारे साथ हैं और भी एमएलए हमारे साथ हैं। सबका बहुत बहुत स्वागत है, स्वागत है। सबको फेलिसिटेशंस किया जा रहा है, प्लांट्स दिए जा रहे हैं। शांति। अभी सभी फोटोग्राफर बाजू हो जाएंगे। हमारे बीच में स्वयं शिव परमात्मा का हम आह्वान करेंगे। सभी अभी साइलेंस में बैठेंगे। शांति सरोवर में हम आए हैं, तो इस शांति सरोवर में 1 सेकेंड 1 मिनट के लिए साइलेंस में बैठेंगे, परमपिता परमात्मा की याद में।
ఇప్పుడు నౌ ఐ రిక్వెస్ట్ అవర్ డివైన్ బ్రదర్ ఏ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ. హీస్ రియల్లీ హీ కేమ్ ఫ్రమ్ విలేజ్, డిస్ట్రిక్ట్, బట్ మనం చూసినట్టయితే ఎంత డైనమిక్గా ఎన్ని పరీక్షల్ని దాటుకుంటూ ఈరోజు మన ముందు ఈ స్థానంలో రాష్ట్రం యొక్క పూర్తి బాధ్యతని తన భుజాల మీద వేసుకొని అందరినీ కూడా నిశ్చింతగా, రాష్ట్రంలో అందరూ నిశ్చింతగా ఉన్నారంటే వారు ఎంత శ్రమిస్తున్నారో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నో చుట్టూ రాష్ట్రాల్లో చూసినట్టయితే రకరకాల అలజడులు ఉన్నాయి, కానీ అయినా కూడా మనందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. వారి యొక్క అహర్నిశలు శ్రమ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్. అసలు ఏ రకంగా కూడా జంకరు అన్నయ్య మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏ పరీక్షలు వచ్చినా ఎలా అయినా సరే ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం, ఏ కార్యం చెయ్యాలనుకుంటే ఆ కార్యం చేసే తీరుతారు. ఎవరు ఎన్ని రకాలుగా జీరో స్టేజ్కి తీసుకెళ్ళినా పైకి వచ్చి వాట్ ఈజ్ 100% పర్ఫార్మెన్స్ అనేటువంటిది మనందరికీ చూపించినటువంటి గొప్ప డైనమిక్ లీడర్ మన రేవంత్ రెడ్డి అన్నయ్య గారు. సో ఐ రిక్వెస్ట్ అవర్ బ్రదర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రజెంట్ యువర్ గుడ్ విషెస్, గ్రీటింగ్స్ అండ్ మనందరి ప్రతి వారి యొక్క గుడ్ విషెస్ని అందించడంతో పాటు అందరికీ చక్కగా మార్గదర్శనం, గైడెన్స్ ఇవ్వాలని కోరుతున్నాను. సోదరులు డివైన్ బ్రదర్ రేవంత్ రెడ్డి గారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మా సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ గారిని, స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారిని, ప్రకాష్ గౌడ్ గారిని, అదేవిధంగా మనందరికీ ఆదర్శం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ బాధ్యులు దీది సంతోష్జీని, అదేవిధంగా కుల్దీప్ దీదీజీని, మిస్టర్ కార్తికేయన్ జీ ఫార్మర్ సిబిఐ డైరెక్టర్, మృత్యుంజయ్జీ, చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు, బ్రహ్మకుమారి కుటుంబ సభ్యులందరినీ ఈ కార్యక్రమంలో కలవడానికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు 22 సంవత్సరాల క్రితం మౌంట్ అబూ సందర్శించి ఆనాడు మంత్రిగా వారి సూచనల మేరకు ఈ శాంతి సరోవర్ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రారంభించింది. ఆ రోజు ఈ ప్రాంతము అటవీ ప్రాంతము, గ్రామీణ ప్రాంతం, పెద్దగా అభివృద్ధి ఈ ప్రాంతంలో లేదు. కానీ సరిగ్గా 20 సంవత్సరాలు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఒక గొప్ప నగరంగా మారడమే కాకుండా, ఒక పక్కన శాంతి సరోవర్ ఉంటే ద అదర్ సైడ్ ఈజ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దాని పక్కలోనే విప్రో, ఇన్ఫోసిస్, అదేవిధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్. సో ఇదొక ఇంటర్నేషనల్ హబ్గా మారడానికి కారణం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కేంద్రంగా మారడం జరిగింది. ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండడం, दीदी ब्रह्म कुमारी बहनों के ये जो शांति सरोवर हमारा राज्य में, हमारा शहर हैदराबाद में रहना हमारा बहुत खुशी है, हमारा किस्मत है।
क्योंकि कहीं हम लोग विदेश गए तो चर्चा आते रहता है कि भाई आपके शहर में क्या है। मैं हमेशा कहते रहता हूँ हमारा शहर में चार मीनार है, हमारा शहर में हाईटेक सिटी है, हमारा शहर में आउटर रिंग रोड है, अंतर्जातीय एयरपोर्ट है, हमारा शहर में एएसबी है, हमारा शहर में ब्रह्मा कुमारीज का शांति सरोवर है। आदमी को कितना भी रहने दो, सब कुछ रहने दो, मगर शांति नहीं है तो कुछ भी नहीं है। तो इसीलिए वो शांति देने के लिए हमारे बहन ब्रह्मा कुमारी जितना कोशिश कर रहा है, तहे दिल से मैं धन्यवाद कहना चाहता हूँ तेलंगाना के मुख्यमंत्री के नाते पे। और आज जो आपके जो कार्याचरण में देखते गया, एंटी ड्रग्स, किसानों का जो आत्महत्या और यूथ के डेवलपमेंट, ये सब सारे देखने के बाद हमारा जो इलेक्शन मैनिफेस्टो है, हम किसानों को वादा किया था, किसानों को आत्महत्या से बाहर लाने के लिए, किसानों का खर्चा माफ करने के लिए हम लोग वादा किया। हमारे तुम्मला नागेश्वर राव जी यहीं मंच पर है, 31,000 करोड़ रुपए हम किसानों का खर्चा माफ किए। इस हिंदुस्तान में आज तक कोई राज्य में कोई नेता किसानों को आत्महत्या से बाहर लाने के लिए इतने खर्चा माफी किसी ने नहीं किया। पहली बार हमारे राज्य ने 31,000 करोड़ रुपए किसानों को खर्चा माफी किए। आपका जो संदेश है किसानों का आत्महत्या से बाहर लाने के लिए, ये संदेश सही तरीका से हमारे सरकार को पहुंच गए। आपके मार्गदर्शन में हम लोग ये किसानों को बचाने के लिए, ये किसानों का खर्चा माफ करने के लिए हम आगे आपको जो रास्ता दिखाए वो रास्ता में जाने के लिए हम लोग तैयार हैं। और रहा दूसरी बात, नशा, ड्रग्स, ये नशा और ये ड्रग्स इस देश को सर्वनाश करने के लिए लोग कोशिश कर रहे हैं। आज के तारीख में एक बार अगर पंजाब को देखें तो सचमुच नतीजा आपको दिख जाएंगे। हम ज़्यादा बोलने का, ज़्यादा कहने का ज़रूरत नहीं है। आज इस देश में सबसे बड़ा मुद्दा है ड्रग्स, नशा। ये ड्रग्स और ये नशा को हम लोग साफ करना चाह रहे हैं। इसीलिए तेलंगाना सरकार ने शुरुआत की है तेलंगाना एंटी नार्कोटिक्स ब्यूरो। We have started an organization, Mr. Karthikeyan ji, that is called Telangana Anti-Narcotics Bureau. It is like your CBI, it is like your Anti-Corruption Bureau, it is like Vigilance and Enforcement. I have started one more organization to eradicate from my state, my country, the drugs. Now, my sister's Brahma Kumari's agenda also same thing. So I wanted to drive like anything, this with passion. This is what my dream. I wanted to eradicate these drugs from my state. No one can dream, no one can think that Telangana, if drugs plays. And moreover, youth development. It is nothing but skill development. Mr. Karthikeyan sir, I have started Young India Skills University, which is headed by Anand Mahindra, who is group of chairman of Mahindra Group. So it is nothing to do with government. Government is going to facilitate everything, but the management is industry-driven management. Mr. Anand Mahindra is our chairman. Mr. Srini Raj, TV9 former chairman. Sri City group of chairman. Srini Raju is our co-chairperson. And other who are eminent personalities in industry, like Reddy Labs, Mr. Satish Reddy, like SBI, all other organizations are involved in this Skills University. We have started a new university that is called Young India Skills University. This is driven by industry people only. We wanted to give some skill development to our youth to eradicate the unemployment problem and all these drugs. Ee roju Telangana Rashtam ఏ ఎన్నికల ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నామో, బ్రహ్మకుమారిస్ తీసుకున్న ఎజెండా కూడా
సరిగ్గా అదే విధంగా ఉన్నది. నేను చాలా సంతోషంగా నేను ఈ వేదిక మీద నుంచి మీతో పంచుకోదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూలన ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. నాకు చాలా సంతోషం కలిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం నిరూపించడానికి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న ఆలోచనలో మొట్టమొదటి భాగంగా రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో మే 6, 2021 నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఈరోజు గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కాకుండా రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు బ్రహ్మకుమారీస్ కూడా రైతుల యొక్క ఆత్మహత్యలు ఆపాలన్న ఆలోచన, కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి సంతోషం కలిగించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా యువతకు నైపుణ్యాన్ని నేర్పాలన్న ఆలోచనతో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ముచ్చర్ల దగ్గర మేము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో ఈ యూనివర్సిటీ కోసం 60 ఎకరాల భూమి కేటాయించి దాదాపుగా 300 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించడమే కాకుండా ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మహేంద్ర ఆటోమొబైల్ ఇండస్ట్రీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని మేము రిక్వెస్ట్ చేస్తే వారు చైర్పర్సన్గా యూనివర్సిటీకి ఒప్పుకున్నారు. కో చైర్పర్సన్గా శ్రీనిరాజ్ గారు ఉన్నారు. పరిశ్రమలలో ప్రముఖులైన వ్యక్తులను ఇందులో డైరెక్టర్లుగా తీసుకున్నాం. ఆ పరిశ్రమలోని ముఖ్యమైన వ్యక్తులే ఫార్మా ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీలో ప్రముఖులు ఇక్కడ సిలబస్ డిసైడ్ చేస్తారు, విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మేము ప్రారంభించినాం. ఈరోజు ఇక్కడ బ్రహ్మకుమారీస్ కూడా ఈ యువతకి ఇట్లాంటి శిక్షణ ఇవ్వాలి, యువతని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక ఆలోచన మా ప్రభుత్వం యొక్క ఆలోచన, బ్రహ్మకుమారి గారి యొక్క సందేశం ఒకే విధంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎజెండాకు మార్గదర్శకంగా బ్రహ్మకుమారీస్ నిలబడడం, అలాంటి కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో శాంతి సరోవర్ ఉంది అని చెప్పి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ సంస్థకు అన్ని రకాలుగా మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఆనాడు 20 సంవత్సరాల క్రితం ఇచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు మృత్యుంజయ్ గారు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు, దీని లీజ్ టర్మ్ కంప్లీట్ కాబోతుందని. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీ లీజ్ రెన్యువల్ చేయడమే కాకుండా మీకు అవసరమైన అన్ని సహకారాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నది. ఈరోజు ప్రజలకు ఈ యాంత్రికమైన జీవితంలో ఈరోజు అన్ని రకాలుగా రకరకాల పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలి అని అంటే మౌంట్ అబూ తర్వాత ఇక్కడ శాంతి సరోవర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు గర్వకారణము. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సహకారాన్ని ఇవ్వడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు, తప్పకుండా మద్దతు ఇస్తుంది. అదేవిధంగా संतोष दीदी मुझे माउंट आबू आने के लिए कहा,
ज़रूर ग्लोबल समिट जो अक्टूबर 4 to 7 जो समिट होने वाले हैं, ज़रूर मैं कोशिश करूंगा मेरे साथियों को लेकर, हमारे एमएलए एमएलसी सबको साथ में लेकर माउंट आबू आने के लिए मैं कोशिश करूंगी। ज़रूर मैं वहाँ पर जब ग्लोबल समिट है वहाँ पर आकर आपके आशीर्वाद, आपके संदेश ले आकर फिर तेलंगाना राज्य को आगे ले जाने के लिए मैं कोशिश करूंगा। धन्यवाद भाई बहनों। आदरणीय मुख्यमंत्री जी का बहुत बहुत धन्यवाद। आदरणीय ब्रादा रेवंत रेड्डी जी ने बहुत खूब अपने विचार सुनाए। ज़रूर आप सदा ही प्रॉस्पेरिटी को एक्सपीरियंस करेंगे। अभी गॉडली गिफ्ट जी है वो दी जाएगी। भाई बहनों से निवेदन है थोड़ा देर बैठे रहे। हमारे आदरणीय चीफ मिनिस्टर जी जाने के बाद ही सभा से उठेंगे। सभी बैठे रहिए, सभी बैठे रहिए, कोई भी सभा से उठेंगे नहीं। अभी गॉडली गिफ्ट्स जो है वह प्रेजेंट किए जाएंगे। एंड थैंक्स जो है, हाँ पहले तो परमपिता परमात्मा का थैंक्स हम करते हैं, साथ में रोहन रेड्डी भाई जी जिन्होंने बहुत हमारे साथ कोऑर्डिनेट करके चीफ मिनिस्टर जी को यहाँ बुलाया। मीडिया का भी हम बहुत थैंक्स करते हैं और बारिश का भी थैंक्स करते हैं कि अभी तक नहीं आई। बहुत थैंक्स। अभी थोड़ी देर के बाद भले बरसात भी चाहिए तो बरसे। तो बड़ा सुंदर यहाँ दृश्य है। सारे ही मुख्यमंत्री के साथ सारा मंत्री वर्ग भी मोमेंटोस प्रेजेंट किए जा रहे हैं, गॉडली गिफ्ट प्रेजेंट किए जा रहे हैं। एमएलए भी जो आए हुए हैं। ग्रुप फोटो के लिए सब थोड़ी देर खड़ा रहे, ग्रुप फोटो निकालेंगे। सभी के हाथ में मोमेंटो दिए जाए। बाजू हो जाए सभी आकर। एक बहुत सुंदर मेमोरेबल ग्रुप फोटो निकालना है, सब खड़े रहेंगे। रोहिन रेड्डी जी को विशेष थैंक्स है। आज यह प्रोग्राम में आदरणीय मुख्यमंत्री जी को उन्होंने लाया। गांधी जी का, प्रकाश गौड़ जी का, रघुवीर रेड्डी जी का, एमएलए जो आए हैं उनका भी थैंक्स। मिनिस्टर्स भी जो आए, श्रीधर बाबू जी, तुमल नागेश्वर राव जी, आपका भी बहुत बहुत थैंक्स। खास कार्तिकेयन जी और जस्टिस ईश्वरैया जी, आपका भी विशेष थैंक्स है। संतोष दीदी जी, मृत्युंजय भाई जी, बनारसी लाल भाई जी, आप सब माउंट आबू से आए, आपका भी बहुत बहुत थैंक्स है। अभी परमपिता परमात्मा की याद में हम थोड़ी घड़ियाँ खड़े रहेंगे ईश्वर की याद में।
मीडिया पर्सन एंड पुलिस ऑफिसर्स, हॉल नंबर 1 में डाइनिंग है। डाइनिंग हॉल नंबर 1 फॉर मीडिया पर्सन्स एंड पुलिस ऑफिसर्स, उनके लिए यह डाइनिंग है। बाकी सबके लिए डाइनिंग जहाँ जहाँ बताया गया है वहाँ डाइनिंग्स है। अभी केक काटेंगे दीदी जी के साथ।